श्रीकृष्ण 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। వివేక చూడామణి 408వ శ్లోకం. చిత్తమూలో వికల్పోయం చిత్తాభావేన కశ్చన అతశ్చిత్తం సమాధేహి ప్రత్యగ్రూపే పరాత్మని. ఈ ప్రపంచంలో ఒక మనుషుడు దుఃఖపడాలా దుఃఖపడకుండా ఉండాలా అనేటువంటిది అతడి యొక్క చాయిస్ మీద ఉంది. దుఃఖాలు రావాలా దుఃఖాలు రాకూడదు అనేటువంటిది మన చాయిస్లో లేదు. కాబట్టి దేంట్లో చాయిస్ ఉందో దాన్ని మనం ఉపయోగించుకోవాలి. We should exercise our choice. మిజరీస్ అందరికీ వస్తాయి, కానీ నేను మిజరబుల్ పర్సన్ని అవ్వాలా అక్కర్లేదనేటువంటిది నా చాయిస్. అంటే అర్థం, ఎప్పుడైతే మనం ఈ అనాత్మ దేహ బుద్ధి మనో ఉపాధులకు చుట్టూ ఉన్నటువంటి ప్రపంచానికి ముఖ్యత్వంనిచ్చి వాటికి సత్యత్వంనిచ్చి మన చింతనలు మన జీవిత విధానం ఉంటుందో దానికి తగినట్లుగా దుఃఖపడతాం. ఎప్పుడైతే ఈ అనాత్మ ప్రపంచమైన బుద్ధి మనోబుద్ధి శరీర మనోబుద్ధులకు ముఖ్యత్వమునివ్వకుండా చుట్టూ ఉండే జరుగుతున్నటువంటి ఏ సిచ్యువేషన్కైనా కూడా ముఖ్యత్వం ఇవ్వకుండా అవసరమునకు తగినంతగా మాత్రమే దాంట్లో మనం యాక్ట్ చేస్తాం. అందుకని యాక్షన్లో పాపం లేదు, కానీ రియాక్షన్లో పాపం తప్ప మరొకటి లేదు. అప్పుడు యాక్షన్ చేయాలా రియాక్షన్ అవ్వాలా అనేటువంటిది మనం నిర్ణయించుకోవాలి. ఈ ప్రపంచం మొత్తం కూడా ఈశ్వరుడు పరమాత్ముడనే డైరెక్టర్ చేత నిర్మాత చేత నిర్వహించబడి గైడ్ చేయబడుతున్నది, డైరెక్ట్ చేయబడుతున్నది. అప్పుడు ఆయన యొక్క ఈ ప్రపంచ సినిమాలో మనకిచ్చినటువంటి ఈ క్యారెక్టర్ని మనం ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. కాబట్టి యాక్ట్ చేయటం మాత్రమే. ఈ యాక్షన్ బాగా చేస్తే ఆ ప్రొడ్యూసర్ అయినటువంటి డైరెక్టర్ అయినటువంటి ఆ భగవంతుడికి మనం నచ్చుతాం. మనం నచ్చామంటే మనకు ఆయన ఇచ్చేటువంటి పారితోషికం ఏమిటంటే మనశ్శాంతినిస్తాడు, ఆనందాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆనందం ఆయన స్వరూపం. అటువంటి ఆనంద స్వరూపుడైన భగవంతుడి యొక్క సృష్టి అయినటువంటి ఈ ప్రపంచంలో ఆయన అసలు ఈ సృష్టిని ఎందుకు చేశాడంటే కేవలం ఆనందాన్ని వ్యక్తపరచడం కోసం మాత్రమే చేశాడని గుర్తుంచుకోవాలి. ఇది ఉపనిషత్తులు చెప్తాయి. ఆనందాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి. కాబట్టి పరమాత్ముడి యొక్క ఎక్స్ప్రెషన్ ఈ ప్రపంచం ఆనందమైతే దాంట్లో యాక్ట్ చేస్తున్నటువంటి మనందరం కూడా, ముఖ్యంగా మనుషులు శరీరాలు దొరికిన మనందరం కూడా ఈ ఆనందాన్ని వ్యక్తము చేస్తూ పంచిపెట్టడానికే పుట్టాము. ఆనందం దుఃఖమును ఎక్స్ప్రెస్ చేయటానికి కాదు. దుఃఖమును ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే మనం జీవులం, ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నామంటే మనం పరమాత్మ స్వరూపులం. జీవకి పరమాత్మకి ఈ ఆలోచనలో విధానంలో భేదం మాత్రమే ఉంది. ఇలా మనం అర్థం చేసుకొని గడిచిన సత్సంగాలు చూసిన ఈ చివరి శ్లోకం ఇక్కడ శంకరాచార్యుల వారు ఈ ఆత్మను నువ్వు నీ స్వరూపాన్ని ఎట్లా గుర్తించాలనే విషయాన్ని
అనేక శ్లోకాలలో నిధిధ్యాసనమునకు ఉపయోగపడేటువంటి అనేక శ్లోకాలలో మనకు చెప్తూ వివరిస్తూ వస్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చూసాము? బాహ్య ప్రపంచం మొత్తం కూడా నిజంగా అది ప్రపంచం బయట ఉన్నదా అంటే అదంతా మనస్సులోనే ఉందంట. మనస్సు, చిత్తమే మూలం అన్ని వికల్పములకు. రకరకాలుగా కనపడటం అంతటిని వికల్పమనే అంటాం. అనేక రంగులు, అనేక రూపాలు, అనేక వాసనలు, అనేక స్పర్శలు, అనేక రుచులు, అనేక శబ్దాలు, ఇవన్నీ కూడా వికల్పాలంట. వికల్పాలు బయట ఉన్నాయి. అవి చూసి మనస్సు వికల్పం చెందకూడదు. ఇది ఆధ్యాత్మిక సాధనలో చేసేది. సహజంగా అజ్ఞానము చేత ఈ చిత్తమే ఆధారంగా మూలంగా ఉన్నది, రూట్ కాజ్ దేనికి? ఈ వికల్పాలను. అందుకని వికల్పములను చూడు, విను, కానీ నువ్వు వికల్ప పడకు. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే సీ, లిజన్, బట్ డోంట్ గెట్ డిస్టర్బ్డ్. డోంట్ గెట్ డిస్టర్బ్డ్. హిందీలో చెప్తారు మా స్వామీజీ గారు, దేఖో సునో మత్ బోలో. మత్ బోలో అంటే కామెంట్ ఏం చేయక్కర్లేదు. మనం కామెంట్ చేయక్కర్లేదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగా ఈశ్వరుడు సృష్టిని అట్లాగే మనం యాక్సెప్ట్ చేసామంటే మన చుట్టూ ఉండే మనుషులు, వాళ్ళ ప్రవర్తనలు, మన పిల్లలు, కుటుంబం, ఎవరైనా కానీ వాళ్ళ యొక్క ప్రవర్తనలు వాళ్ళకు ఉంటాయి. అందరినీ మార్చాలని అక్కడ మనం కంప్లైంట్ చేయటం ఆపేసేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఈశ్వరుడు యొక్క సృష్టిని చూసి మనం కంప్లైంట్ చేయకుండా ఉంటామో, యాక్సెప్ట్ ద వరల్డ్ యాజ్ ఇట్ ఈజ్ చేస్తే అది ఆధ్యాత్మిక సాధన. కాబట్టి ఈ చిత్తము లేకపోతే మనస్సు అనేది అక్కడ వికల్పములేవి ఉండవు. ఎలా? నిద్రలో లాగా. కానీ నిద్రపోయి చిత్తము వికల్పములు లేకుండా శాంతిని పొందినా కూడా మనకు మెలకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచము, ఈ ఇంటరాక్షన్ల వ్యవహారం అంతా కష్టాన్ని, దుఃఖాన్ని, నష్టాన్ని కలిగిస్తున్నాయి, బాధను కలిగిస్తున్నాయి, ఆరాటమును కలిగిస్తున్నాయి, తాపత్రయమును కలిగిస్తున్నాయి. అందువలన ఇప్పుడు నిద్రపోవటం ముఖ్యం కాదు. మనకు నిద్ర ఉదాహరణ ఎందుకు చెప్తున్నామంటే గమనించు. నిద్రలో చూసావా నువ్వు? అక్కడ మనస్సు అనేటువంటిది ప్రవర్తించటం లేదు, కాబట్టి వికల్పాలు లేవు, కాబట్టి ప్రపంచము లేదు, ఏమీ లేవు. కానీ ఆనందం మాత్రం ఉంది. ఎందుకంటే అది నా నిజస్వరూపం, నేను మాత్రమే ఉన్నాను. అప్పుడు అందుచేత ఈ విధంగా ఈ చిత్తమును సమాధానపరచాలి, చిత్తమును అంతర్ముఖము చేయాలి. చిత్తమును సమాధానపరచడం అంటే దాన్ని లాలించటం కాదు, దానికి కావలసినవన్నీ ఇస్తూ దాన్ని ఎక్కువగా పోషిస్తూ దాన్ని మనం ప్యాంపర్ చేయటం కాదు. అప్పుడు ఏం చేస్తున్నాం? దాన్ని అంతర్ముఖం చేస్తున్నాం. దాన్ని వికల్పములు లేకుండా, అది యాక్టివ్గా ఉన్నప్పటికీ కూడా, మనస్సు పనిచేస్తున్నప్పటికి కూడా, నేను దానికి జ్ఞానమును ఇచ్చుట చేత, బుద్ధి ఆ మనస్సుని గైడ్ చేయటం చేత నేను ఇప్పుడు సమాధి స్థితిలో ఉన్నాను అని అర్థం. అందుకని ఇక్కడ సమాధి అభ్యాసము చేత మాత్రం. ఇక్కడ సమాధి అంటే చెప్పాను, 2 క్లాసులుగా ఈ పదాన్ని మనం వాడుతున్నాం. సమ్యక్ జ్ఞానం, సమ్యక్ అధి, సమాధి. ధీ అంటేనే బుద్ధి, అప్పుడు జ్ఞానం. ఇది సమ్యక్ జ్ఞానముని పేరు సమాధి. దేని మీద, దేని గురించి జ్ఞానం? ప్రత్యగ్రూపే పరాత్మని. నీరర్ దాన్ ది నీరెస్ట్, దగ్గరలో ఉన్న వాటన్నిటికంటే దగ్గరలో ఉన్నది ప్రత్యగ్రూపే, నేను అని అనిపిస్తున్నటువంటి ఆ ఎరుక ఉంది చూసారా, అది పరమాత్మ. ఎప్పుడైతే బుద్ధి, మనస్సు ఈ పరమాత్మ
ఆత్మచింతనలోనే ఉంటుంటే ఇంకా బయట ఇంద్రియములు చూస్తూ తెలియజేస్తున్న ఇన్ఫర్మేషన్లు కానీ అవి మనసులో చంచలాన్ని కలిగించవు, మనస్సుని ఇప్పుడు కలవరపెట్టవు. ఈ విధంగా అభ్యసించాలని చెప్పిన తర్వాత ఆ ప్రత్యగ్ రూపం పరమాత్మని అన్నాను కదా, అది ఏంటంటే ఇంకా నువ్వు ఈ రకంగా గ్రహించి గుర్తించి ఇలా ధ్యానించు అని మరలా కొన్ని నిధిధ్యాసన మనకు తగినటువంటి చక్కటి శ్లోకాలు. కిమపి సతతబోధం కేవలానందరూపం నిరుపమ అతివేలం నిత్యముక్తం నిరీహం నిరవధి గగనాభం నిష్కలం నిర్వికల్పం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. బుద్ధిమంతుడు, వివేకుడు, గురువును ఆశ్రయించి సత్సంగమును శ్రవణము చేస్తున్నవాడు ఏం చేస్తున్నాడు? హృది కలయతి, తన హృదయంలో తెలుసుకుంటున్నాడు ధ్యానించుట చేత, విన్నాడు కదా గ్రహించుట చేత. ఏమని? బ్రహ్మ పూర్ణం, నేను అని ఇక్కడ మనకు అనిపిస్తున్నటువంటి ఈ స్పందన స్ఫురణ ఉంది చూసారా, నేను నేను నేను, అది బ్రహ్మ. అది ఒకటే పెద్ద సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వస్తువు. అది కాన్షియస్నెస్, చైతన్యం, అది పూర్ణంగా ఉంది. దాంట్లో ఈ వికల్పాలు లేవు, సంకల్పాలు లేవు, ద్వైతము లేదు, ఉపాధులు లేవు, ఏది లేదు. అట్లా ఆ రకమైన సమ్యక్ జ్ఞానము చేత ఈ విద్వాంసుడు తన హృదయంలో తెలుసుకుంటాడు. ఎలా? ఈ మొదటి లైన్లో నుంచి చూస్తే, తెలుసుకోవటానికి అది కష్టముగా అయినప్పటికీ కూడా, చెప్పుటకు వీలు కానిదైనా కూడా, వివరించడానికి వీలు కానిదైనా కూడా, ఎందుకంటే బ్రహ్మము సబ్జెక్ట్ అనుభవం వచ్చింది, నేను అనేది అది ఇంద్రియ గోచరము కాదు. అది ఇంద్రియాలకు మనస్సుకు గోచరం అవుతుంటే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. కాబట్టి నా విషయంలో మాత్రం నేనే సబ్జెక్టును, నేనే ఆబ్జెక్టును. కాబట్టి ఆబ్జెక్ట్ సబ్జెక్టు భేదం లేని స్థితి ఈ జ్ఞాన గ్రహణము. అప్పుడు ఇక్కడ ఇది సతత్ అప్పుడు కానీ శాస్త్రము గురువు వివరిస్తున్నారు, మనకు తెలియపరుస్తున్నారు, మనకు అర్థమయ్యేట్లుగా శాస్త్రం ఉపనిషత్తులు మాట్లాడుతున్నాయి. కాబట్టి అది చెప్పుటకు వీలు కానిదైనప్పుడు కూడా కిమపి ఏదో రకంగా దాన్ని మనం గ్రహించాలి. ఆ గ్రహించటం ఇది ఎట్లా? సతత బోధం. ఇది ఎప్పుడు కూడా బోధ రూపంలోనే ఉన్న, నేను ఎప్పుడు కూడా ఇది ఏదేని చెప్పడం ఎందుకు, నేను ఎప్పుడు కూడా బోధ రూపంలో ఉన్నటువంటి చైతన్యమునే. అర్థమైందా? బోధం. ఇవన్నీ టెక్నికల్ పదాలు కానీ అనేక సార్లు వాడుతూ వాటిని మనం చిన్న వివరణతోటి అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడ బోధపడుతున్నదంటే గణిత బోధిని అని, సామాన్య శాస్త్ర బోధిని, గణితానికి ముఖ్యంగా బోధిని అనే పుస్తకం, బాలశిక్షా బోధిని, బోధించుట. కానీ ఇక్కడ బోధించటం ఎవరో ఏదో కాదు, నా గురించి నేను గ్రహించుటే బోధ. ఎందుకంటే నేనే బోధస్వరూపమును. నేను ఉండుట చేత, నేను జ్ఞానస్వరూపముగా ఉండుట చేత అన్నీ ఈ బుద్ధికి మనసుకి కెపాసిటీ కనుక ఉంటే అవి వేరే వేరేవన్నిటినీ తెలుసుకుంటుంటాయి. అందరికీ మ్యాథ్స్ రావు, అందరికీ కంప్యూటర్ రాదు, అందరికీ అన్ని భాషలు రావు. కానీ నేను బోధ రూపంగా ఉండి జ్ఞానస్వరూపంగా ఉన్నాను కాబట్టి సతత బోధం. అందుకని చెప్పాం కదా, ఏదేదో లోకంలో ఎన్నో తెలుసుకుంటే నాకేంటి ప్రయోజనం? ఈ భూమి యొక్క కొలత ఎంత, భూమికి చంద్రుడికి దూరం ఎంత, ఇవన్నీ
సైన్స్లో చేసే ఎక్స్పెరిమెంట్లు నాకేంటి ప్రయోజనం? అందుకని నన్ను నేను తెలుసుకోకపోతే నాకు ప్రయోజనపడదు. ఏం ప్రయోజనపడాలి? నాకు శాంతి సుఖం రక్షణ కావాలి. ఎలాంటి శాంతి సుఖ రక్షణ? తరిగిపోని, కరిగిపోని అటువంటి శాంతి సుఖ రక్షణ. దానికి దేని మీద ఎక్కడో బయట అక్కడ ఆధారపడవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే నేను సతత బోధ రూపముని తెలుసుకుంటానో. ఇది బోధ మట్టం మాత్రమే కాదు, ఉన్నాను తెలుసు నాకు అనేదే కాదు, ఎరుక ఉనికి మాత్రమే కాదు, ఆనంద రూపం. ఎందుకంటే ఇది ఒక్కటే, అంతటా భేదం దీంట్లో లేదు, ద్వైతం లేదు. కాబట్టి నిన్న శ్లోకాలు చూసాం కదా, కిం భేద కుతః భేద కిం భేద అస్తి. కాబట్టి ఏమీ రెండోది లేదు అనేటువంటిది ఉన్నప్పుడు అక్కడ ఉన్నది ఒకటే ఆనంద స్వరూపం. ఆనంద స్వరూపం ఇది గ్రహించుకోవాలి. అందుకని ఇంద్రియ సుఖము ఆనందం అంటే ఇక్కడ అది చెప్పడదు. అది బ్లిస్ కాదు, అది బ్లిస్టర్స్ని కలుగజేస్తుంది. బ్లిస్ అనేటువంటిది స్వరూప ఆనందం, ఆత్మ ఆనందం మాత్రమే బ్లిస్ అంటాం. అందుకని దాన్ని నిద్ర సుఖముతోటి కంపేర్ చేస్తాం. ఆనంద రూపం. తర్వాత నిరుపమం, దానికి మరొక నా స్వరూపం, దీనికి మరొక ఉపమానం ఏదైనా చెప్తామా? ఆత్మ ఎట్లా ఉంటుందండి? ఏ రెండు వేరే వస్తువులకైనా ఈ ద్వైత ప్రపంచంలో కంపేర్ చేయొచ్చు. కొండ సముద్రంలాగా ఉండదు కదా, అప్పుడు కంపేర్ చేయలేం. అట్లాగే ఈ సృష్టిలో కూడా రెండు ఉన్నాయి కంపేర్ చేయటానికి వల్ల కానటువంటి రెండు. ఇప్పుడు మాట్లాడడం దాని గురించి. ఆకాశము ఎట్లా ఉంటుంది? ఆకాశము ఆ చెట్టులాగా ఉంటుంది, ఆకాశం ఆ చాపలాగా ఉంటుంది. ఏదైనా కంపేర్ చేయగలమా? మిగతా రెండుకు చేయొచ్చు. సముద్రంలో కూడా అక్కడ సముద్రం, పసిఫిక్ మహాసముద్రం చాలా లోతు ఉందంటున్నాడు. అండ్ అరేబియా సముద్రం వేరే, దాని రంగు, లేకపోతే అక్కడ దొరికే మట్టి, దాని లోతు వేరు. కానీ ఆకాశమును వర్ణించలేం, వివరించలేం, ఉపమానం చెప్పలేం దానికి. గగనం గగనోపమం. ఆకాశం ఎట్లా ఉంది? ఆకాశంలాగా ఉంది. అలాగే ఈ ఆత్మని దేనితోటైనా కంపేర్ చేయొచ్చా? ఒకటే ఒక ఉదాహరణ శాస్త్రంలో గురువులు ఉపయోగించి చెప్పేది ఆకాశంలాగా అంటాం. ఎన్నిసార్లు చూస్తున్నాం ఆకాశం ఉదాహరణ? భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, ఉపనిషత్తులు చెప్తాయి, ఇక్కడ కూడా చూసాం, మళ్ళీ చూస్తాం ఇప్పుడు. ఎందుకంటే చాలా సిమిలారిటీస్ ఆకాశానికిను ఆత్మకు ఉన్నాయి. కానీ ఒక్క డిస్సిమిలారిటీ వలన ఆకాశం కూడా అనాత్మ కిందే వస్తుంది. ఏంటది? ఆత్మకి పుట్టుక లేదు, కానీ ఆకాశమునకు పుట్టుక ఉంది. ఆత్మకు పుట్టుక లేదు కాబట్టి మృత్యువు లేదు, గిట్టుట లేదు. ఆకాశమునకు పుట్టుక ఉంది కాబట్టి దానికి గిట్టుట కూడా ఉంటుంది, అంతముంది. కానీ ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి అనంతంగా ఉంది ఆకాశం అంటున్నాం. కానీ ఒక కాలం తర్వాత ఆకాశం ప్రళయమైతే అంతా లయించిపోతుందిట. అందుకని అతివేలం, అది బౌండ్లెస్గా ఉంది, అనంతంగా ఉంది, అనంతం. అందుకని ఆ అనంతంలో అనేక అనంత రూప ఈశ్వరుని గురించి పాడుతామంటే ఆయన యొక్క గొప్పతనం చెప్పేటప్పుడు అనంత రూప అనంత నామ ఆదిమూల నారాయణ. అది మాత్రమే కాదు, ఇది నిత్యం ముక్త స్వరూపంగానే ఉంది. అది దేని చేత బంధించబడలేదు, దానికి ఏ దిగులు లేదు,
ఏ కమిట్మెంట్లు లేవు, ఏ అపాయింట్మెంట్లు లేవు, ఏ ఏ రకమైనటువంటి బంధము లేదు, బాండేజ్ లేదు. ఏ రకమైనటువంటిది బాండేజ్ అంటే ఏంటి? సహజంగా టెక్నికల్గా చెప్పాలంటే 3 రకాల కర్మలు లేక 3 చెప్పేటప్పుడు దేశ కాల వస్తు బంధము లేదు. చూసారా? స్పేస్ వైజ్, టైం వైజ్, ఆబ్జెక్ట్ వైజ్ ఆత్మ ఎక్కడ బంధింపబడలేదు. కాబట్టి అది నిత్యముక్తం, ఎప్పుడూ అది ముక్త స్వరూపమే. అందువలన అక్కడ దాంట్లో నిరీహం, ఏ కోరికలు లేవు. చూసారా? కోరిక ఉన్నది అంటే సంసారం, కోరిక లేదు అంటే విముక్తి. బ్రహ్మంలో కోరికలు లేవు. బ్రహ్మను తాను తప్ప మరొకటి లేనప్పుడు ఆత్మ దేని గురించి దేన్ని కోరుకుంటుంది? ఎవరున్నారు అక్కడ కోరుకోవడానికి? రెండో దాని ఉంటేనే కదా. నిద్రలో మీకు కోరికలు ఉంటున్నాయా? వెలుగులో ఉన్నప్పుడు ఇన్ని కోరికలు, ఇన్ని ఆశలు, ఇన్ని కమిట్మెంట్లు, అంత తాపత్రయపడతాం కదా. అది సాధించాలి, ఇది సాధించాలి, అది పొందాలి, ఇది పొందాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. నిద్రలో మీకు టైం తెలుసా? నిద్రలో మీరు ఎక్కడ పడుకున్నారని మీకు తెలుసా? నిద్రలో కాలము తెలియలేదు, దేశము తెలియలేదు, వస్తువు మీ శరీరంలో మీరు ఉన్నారని మీ శరీరం మీకు తెలుస్తున్నదా? డన్లప్ బెడ్ మీద పడుకున్నారా, నేల మీద పడుకున్నారా అని తెలుస్తున్నదా? ఏ రకమైన దుప్పటి కప్పుకున్నారని గుర్తుంటుందా? పడుకునే ముందు తెలుస్తున్నది. నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఏమున్నది అక్కడ? దేశము లేదు, కాలము లేదు, వస్తు బంధము ఏదీ లేదు. చూసారా? చాలా సులభం. ఈ ఆత్మ బ్రహ్మజ్ఞానము, అది నేనని తెలుసుకోవడం, ఈ విచారణ చాలా సులభం. కానీ కాన్స్టెంట్గా చేయాలి, ఓపికతోటి చేయాలి, వినాలి, మరలా వినాలి. అందుకనేగా శంకరాచార్యులు వారు చూడండి ఎన్ని శ్లోకాలు రాసి ఎంత చెప్తున్నారు. సంకల్పరహితం, డిజైర్లెస్. తర్వాత అది మాత్రమే కాదు, ఇది నిరవధి గగనాభం. చూసారా? ఆకాశం ఉదాహరణ వచ్చింది. ఎల్ల లేనటువంటి, ఎల్లంటే బౌండరీ లేనటువంటిది, హద్దు లేనటువంటి ఆకాశం లాగా పోలుస్తున్నారు ఇక్కడ. గగన ఆభం, నిరవధి గగనాభం. అప్పుడు చెప్పాం కదా, ఆకాశానికి ఏమైనా కలుషితం ఏర్పడుతుందా? వాతావరణం, అట్మాస్ఫియర్ కలుషితం అంటాడు, అది గాలిలో. ఆకాశానికి ఏమీ అంటట్లేదు. ఆకాశానికి ఏమీ బాధ కలగదు. పొల్యూషన్ అయ్యేది భూమిలో, పొల్యూషన్ అయ్యేది నీళ్ళల్లో, పొల్యూషన్ అయ్యేది గాలిలో. ఈ మూడిటి వలన ఇక్కడ రోగాలన్నీ వస్తాయి. కానీ ఆకాశంలో పొల్యూషన్ అవుతుందా? అవ్వదు. చూసారా? అట్లా అది నిష్కలంగా ఉన్నది. అప్పుడు ఆత్మనైన నేను కూడా నిష్కల్మడును, తర్వాత నిర్వికల్పుడను. ఈ పదాలు మరలా ఇవే మంత్రాలు. ఎట్లా అయితే శ్రీరామ్, నమశివాయ, ఓం నమో నారాయణ మంత్రాలు అంటామో, ఈ పదాలన్నీ కూడా ఈ ఉపనిషత్తిక్ స్టేట్మెంట్లు, ఇవి చాలా పవర్ఫుల్ ఆటం బాంబు లాంటివి. నిష్కలం అంటున్నారు. నేను నిష్కలుడని చెప్తున్నారు గురువుగారు. శాస్త్రం అంటే ఏమిటి? ఏ కళంకము లేకుండా అంటే ఏమిటి? కళంకము అంటే ఇదో ఈ 3 దేశకాల వస్తు అవధి బంధము లేకుండా ఉండటమే నిష్కళంకం. చూసారా? 3 కాలాలు లేవు, 3 అవస్థలు లేవు, 3 దేహాలు లేవు. అన్నిటికీ ఈ మూడిటిని అతిక్రమించేసాం. త్రిగుణాలు లేవు. చూసారా? అన్ని త్రీగా ఉన్నాయి. అప్పుడు అక్కడ త్రిమూర్తులు కూడా లేరు.
మరి ఏమున్నది? ఏకమైనటువంటి సత్యమైన నిష్కలమైనటువంటి నిర్వికల్పమైనటువంటి నేను మాత్రం ఉన్నాను. ఇది తెలుసుకుంటే జస్ట్ గ్రహిస్తేనే మనకి ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఆ నిద్రలో నేను అట్లా నిష్కలుడను నిర్వికల్పుడుగా ఉండుట చేతనే ఆహా, నిద్రకున్నంత ఆనందం మరి ఇంక దేనికి లేదండి. ఈ విధంగా చింతిస్తాడుట బుద్ధిమంతుడు, విద్వాన్ అంటున్నారు. శాస్త్రమును చక్కగా శ్రవణం చేసి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు దగ్గర నుంచి వింటున్నవాడు. తర్వాత శ్లోకం 410. ప్రకృతి వికృతి శూన్యం భావనాతీత భావం సమరస మసమానం మాన సంబంధ దూరం నిగమవచన సిద్ధం నిత్యమస్మత్ ప్రసిద్ధం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధో. ఆ చివర్లైన అక్కడ చెప్పింది ఇక్కడ కూడా మరికొన్ని పదాలు. ప్రకృతి వికృతి శూన్యం. ప్రకృతి అంటేనే వికృతితో కూడి ఉంటుంది. ఏమిటి ప్రకృతి అంటే? ఇదో ఈ కళ్ళకు కనిపిస్తూ ఇంద్రియములకు అనుభవపడేటువంటి ఈ ప్రపంచమంతా, ఇంద్రియాలు కూడా నా శరీరము కూడా ఈ మనసు కూడా సర్వము ప్రకృతి. సర్వము ప్రకృతి వలన ప్రవర్తిస్తున్నటువంటిది. పంచభూతాల దగ్గర నుంచి ప్రారంభించండి. పంచభూతాలు. సో మాయ యొక్క కల్పనలో మొదట మూల ప్రకృతి, తర్వాత ప్రధానమని చెప్పి అక్కడి నుంచి 3 గుణములు, ఇంకా పంచభూతములు, ఆ తర్వాత ఇన్ని కాంబినేషన్లు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఆ ప్రకృతి లేదు కాబట్టి, నా యందు ప్రకృతి లేదు కాబట్టి, ప్రకృతికి కట్టుబడి ఉండేటువంటిది వాడిని కాదు కాబట్టి ఆత్మనైన నేను అది వికృతి శూన్యం. నాలో వికృతులే లేవు, అంటే వికారాలు లేవు, మార్పులు లేవు. కాబట్టి తర్వాత అందుచేత భావనాతీత భావం. ఇదేంటి? ఒక థాట్. నేను బ్రహ్మమును అనేటువంటిది మొదట బ్రహ్మాకార వృత్తి, అది కూడా ఒక థాటే. కానీ ఆ తర్వాత అది థాట్ కాదు, అది నిజ స్వరూపం. ఎందుకంటే అది పోయేది కాదు. కానీ మొదట బ్రహ్మాకార వృత్తి, అఖండ బ్రహ్మాకార వృత్తి. ఎట్లాగైతే ఇంత ముందంతా నేను దేహమును ఐఆమ్ ద బాడీ అనుకుంటున్నావో, ఇప్పుడు అక్కడ ఆ ఆలోచనలో అక్కడ నేను బ్రహ్మమును ఊరికినే అనుకో, ఊహించుకో. కానీ ఇది ఊహించుకున్నది ఇది మారేది కాదు, ఇది తప్పయ్యేది కాదు. ఇది నువ్వు ఊహించుకోకపోయినా, అర్థం చేసుకున్నా పోయినా, ఇది ఎప్పుడు కూడా అది బ్రహ్మమే. నువ్వు బ్రహ్మమే, దీంట్లో తిరుగులేదు. ఇది నువ్వు ఒప్పుకున్నావంటే నువ్వు సగం గట్టెక్కినట్లే. ఒప్పుకుంటే ఆ తర్వాత నీకు అనుభవ జ్ఞానాన్ని నువ్వు పొందావంటే నువ్వు పూర్ణుడు అయిపోతావు. కానీ ఒప్పుకోవటం చేతనే చూడండి. అందుకనే రికగ్నిషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్. ఏదైనా ప్రాబ్లము అది మొదట గుర్తించాలి. అసలు రోగం ఏంటని మొదట్లో తెలిసిందంటేనే అబ్బా ఇప్పుడు దానికి తగినట్టు మందు ఇవ్వచ్చు. రోగం ఏంటో తెలియలేకపోతే, రికగ్నైజే చేయకపోతే, దానికి ఎట్లా డయాగ్నోసిస్ చేయకపోతే మందు ఎట్లా ఇచ్చేది కదా. కాబట్టి అది ఏ భావనాతీత భావం. అది భావం అని చెప్పలేం, అచింత్యం అని చెప్పాలి. లేకపోతే భావం. ఈ మరి భావం అంటే మళ్ళీ అది మనసు కింద రాదంటే అది మనసు కింద రాని భావం. అందుకనే భావనాతీత భావం, భావములన్నిటికీ అతీతమైనటువంటి భావం.
అది మాత్రమే కాదు, సమరస సమరసం సమానం, అది ఒకే సమానంగా ఉంది అన్ని చోట్ల, అంతటా ఈ అంతటా అన్ని చోట్ల అనేటువంటిది ఉరికిన అర్థమయ్యేందుకు చెప్పేది, దాంట్లో తాత్పర్యం లేదు. అంతటా అన్ని చోట్ల అంటే మళ్ళీ దేశం వస్తుంది, అన్ని కాలాలలో అంటే మళ్ళీ టైం వస్తుంది. కానీ మరి చెప్పడానికి, కమ్యూనికేట్ చేయడానికి శాస్త్రం ఈ పదాలు ఉపయోగించాల్సిందే. సమరసం, అందరి యందు సమముగా ఉందండి. రసం, రసం అంటే సారం. అప్పుడు అసమానంగా ఉన్నటువంటి అది ఇన్నర్ ఎసెన్స్ అంటాం కదా, ఇన్నర్ ఎసెన్స్. ఎలాగైతే అన్ని దేహాలు అందరూ కూడా పంచభూతాల యొక్క కాంబినేషనేగా, అవి కాకుండా ఇంకా వేరే ఏమైనా ఉందా? కానీ అదిలో ఏదో చిన్నది పెద్దది, లావుగా ఉంది సన్నగా ఉంది, తెల్లగా ఉంది నల్లగా ఉంది, ఇవన్నీ పై పైన చెప్పేవి. కానీ మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇప్పుడు అన్నం వండిన తర్వాత దాన్ని పసుపు వేస్తే కలిపితే పులిహోదర అంటున్నాం. దాన్ని పాలు పోసి బెల్లం వేస్తే పొంగల్ అంటున్నాం, లేక పరవాన్నం అంటున్నాం. అట్లాగే కొబ్బరి అంత వేసి చేస్తే దాన్ని కోకోనట్ రైస్ అంటున్నాం. కానీ మెయిన్ ఏంటది? రైసే. పెరుగు వేసి కలిపేస్తే పెరుగన్నం అంటున్నాం. అట్లాగా ఉన్నదంతా ఒకటే. అప్పుడు పంచభూతాలే అన్నిటి యందు ఉన్నది, అవే కాంబినేషన్ అయినప్పుడు ఆ పంచభూతాలకు కూడా అధిష్టానముగా ఉన్న, మూలాధారముగా ఉన్న ఆ చైతన్యం వచ్చి ఒక్కటే. ఆ తర్వాత మాన సంబంధ దూరం. ఇక్కడ మానం అంటే ప్రమాణం, కొలత. ఏ కొలతలు వేసి ఏ కిలోల లెక్కలోనో కిలోమీటర్ల లెక్కలోనో చెప్పగలిగేది కాదు. మానం అంటే ప్రమాణం. ఏ అప్రమేయం అనే పదం ఉంది చూసారా? ఆ మేయం అనేది మానం. మానం అంటే కొలమానం అంటాం కదా. మనం ధాన్యం కొలవాలంటే గిద్ద, సోల, తర్వాత మానిక అంటుంటామే. అట్లాగే ఇక్కడ మానం మెజర్మెంట్, కాలతాపమానం, టెంపరేచర్ చెప్తుంటారు టీవీలో రోజు. అట్లా అది ఆ సంబంధమే లేదు, కొలతలు వేసే వస్తువు కాదు ఇది. కానీ ఇది వేదములు చెప్పి తెలియచేసేటువంటి ఆ వేద వచనాలలో, ఉపనిషత్తు వచనాలలో అది సిద్ధముగా ప్రసిద్ధముగా ఉంది. ఇప్పుడు ఈ వేదము చెప్పబోతే ఆ ఉపనిషత్తుల యొక్క సారం ఇట్లా గురువులు రాసి మనకు చెప్పకపోతే ఎట్లాంటి తెలుస్తుంది? అలాగే దాన్ని అనుభవించి జీవిస్తున్న ఆ జ్ఞానుల్ని చూస్తేనే కదా మనకు తెలుస్తుంది. ఓ జ్ఞాని అంటే ఇలా ఉంటాడా, మన మధ్యనే అందరిలాగానే ఆయన శరీరంతో ఉన్నా కూడా ఆయన యొక్క ప్రెజెన్స్ మనకు ఎంత ఆనందాన్ని కలిగిస్తుంది, అందరికీ హృదయంలో జ్ఞానాన్ని వెలిగిస్తున్నది. వాళ్ళు ఎంత నిరాడంబరులుగా, ఎంత సంతోషముగా, ఎంత శాంతముగా ఎట్లా ఉంటున్నారు అని మనకు తెలియాలంటే జ్ఞానులు ఉండాలి. అలాగే ఇక్కడ నిగమవచన సిద్ధం, ఇది వేద ప్రమాణము, అపౌరుషేయ వేద ప్రమాణము ద్వారా మనకు సిద్ధపడుతున్నది, అంటే దొరుకుతున్నది, అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే నిత్యం అస్మత్ ప్రసిద్ధం, ఇది ముఖ్యమైన పదం. ఇది ఎప్పుడు నేను, అస్మద్ అంటే నేను అనే ఫస్ట్ పర్సన్గా ఎప్పుడు అవైలబుల్గా ఉంది. చూసారా? మనం ఈ నేనుని ఈ శరీరంతోటో మనసుతోటో అట్లా కలుపుకొని చెప్పేటప్పుడు ఇప్పుడు ఏమంటుంటాం? నేను ఇప్పుడు లావైనాను, నేను ఇప్పుడు బరువు తగ్గాను, నేను ఇప్పుడు తెల్లబడ్డాను, నేను ఇప్పుడు నల్లబడ్డాను. ఈ నేను అనేది కామన్ డినామినేటర్. చూసారా? నేను చిన్నప్పుడు అంటాం, నేను కాలేజీకి వెళుతున్నప్పుడు అంటాం, నేను పెళ్ళైనప్పుడు, నేను ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, నేను అమెరికాకు వెళ్ళినప్పుడు, నేను రిటైర్ అయినప్పుడు, నేను 67 షష్ఠి పూర్తి వచ్చినప్పుడు. కానీ
ఇవన్నీ మారినాయి. ఆ నేను అనేది మారనే లేదు. చూసారా? అందుకని అది నిత్యం అస్మద్ ప్రత్యయం. అహమస్మి, యోహమస్మి, బ్రహ్మాహమస్మి. అస్మి, అహమస్మి, నేనున్నాను, నేను. అప్పుడు ఆ నేనును మాత్రమే నేనుగా గుర్తించాలి. ఆ నేనుగు చుట్టూ మనం చేర్చినటువంటి ఆ విశేషణాలన్నిటినీ, ఉపాధులన్నిటినీ దూరంగా పెట్టాలి, మరిచిపోవాలి నిద్రలో లాగా. ఇప్పుడు మెలుకుతో ఉండి చేస్తే అది జ్ఞానం. దాన్ని యోగ నిద్ర అంటాం యాక్చువల్గా. ఈ యోగాలో నేర్పించే యోగ నిద్ర కాదు, పడుకోమని చెప్పి శవాసనం అని. మెలుకుతో ఉండే స్లీప్ వితౌట్ స్లీపింగ్ అండి. ఎందుకు స్లీప్ వితౌట్ స్లీపింగ్? స్లీప్లో నీకు ఏ ఆనందం, శాంతి అయి గుర్తొచ్చిందో అది నువ్వు ఇక్కడ ఇప్పుడు మెలుకుతో ఉండి ఈ అజ్ఞానం చేత ఇంద్రియములు పనిచేస్తున్నా కూడా, ఏది చూస్తున్నా కూడా, ఏది వింటున్నా కూడా అంత శివమయం, కృష్ణమయం, రామమయం అని చెప్పి సర్వత్ర సమదర్శనం రావాలి. ఇలా చెప్పి హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. తర్వాత శ్లోకం అజరమమరమస్త భావవస్తు స్వరూపం స్థిమిత సలిల రాశి ప్రఖ్యమాఖ్యా విహీనం శమిత గుణవికారం శాశ్వతం శాంతమేకం హృది కలయతి విద్వాన్ బ్రహ్మపూర్ణం సమాధౌ. చాలా ముఖ్యమైన శ్లోకాలు ఇవి. మాత్రం జస్ట్ టిక్ పెట్టుకొని గుర్తుంచుకోండి. ఈ 409, 10 ఇప్పుడు చదివింది 11. ఇక్కడేం చెప్తున్నారు? అజరం అమరం అస్తభావ అభావ వస్తు స్వరూపం. పుట్టుక లేనిది, పుట్టుక లేదు కాబట్టి అదికి మరణము లేనిది. ఇది ఎప్పుడు అస్తమించిపోయేటువంటిది, నశించి కృషించిపోయేది కాదు. అస్త అభావం, అస్తమించుట అంటే లేకుండా పోవుట, కనిపించకుండా పోవుట అనేటువంటిదే లేని ఇది వస్తు స్వరూపం. ఎట్లా కదలకుండా ఉన్నటువంటి ఆ పెద్ద సముద్ర జలరాశిలాగా స్థిమిత సలిల రాశి. ఉదాహరణ మరలా చూడండి. ఆకాశం ఉదాహరణ, ప్రకాశం ఉదాహరణ చెప్తున్నాం, వింటున్నాం. గంభీరంగా ఏ కంపారిజన్ లేకుండా చూడాలంటే సముద్రం ముందు నిలబడ్డామంటే ఒక రకమైనటువంటి ఆ భావన అట్లా అఖండం, అనంతంగా. ఓకే, సముద్రం ఎక్కడ అంతం కనపడదు, నీళ్ళు అంతా ఒకటే. ఓకే, అట్లా ప్రసిద్ధముగా చెప్పబడుతున్నటువంటి ఇక్కడ ఏమంటున్నారంటే, కానీ దీనికి ఏ పేరు పెట్టి పిలిచేందుకు అసలు అవకాశం లేదు అంటున్నారు. ప్రఖ్యం రాశి ప్రఖ్యం ఆఖ్యావిహీనం. ఉదాహరణ కంపేర్ చేశాం, సముద్ర జలరాశిలాగా. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వతని గీతలో 2వ అధ్యాయంలో చివరిలో భగవంతుడు కంక్లూడ్ చేసేటప్పుడు జ్ఞాని యొక్క లక్షణాలు చెప్పి అది చెప్తారు. సముద్రమాప ప్రవిశంతి యద్వత్, ఆ సముద్రంలా గంభీరం ఈ జ్ఞాని అని చెప్పి, ఎందుకంటే ఆత్మ తన స్వరూప జ్ఞానాన్ని పొందాడు కాబట్టి. కానీ ఇక్కడ దీనికి ఇది ప్రసిద్ధంగా ఉదాహరణ చెప్పారు, కానీ దీనికి పేరు లేదు. ఆఖ్య విహీనం. ఇది అని పేరు పెట్టలేం. పేరు పెట్టామంటే దానికి ఏదో రూపం ఉండాలి. నామం ఉంటే రూపం ఉండాలి, లేదా రూపం ఉంటే నామం ఉండాలి కదా. అందుకని ఆఖ్య విహీనం. ఇది ఏదో పదం పెట్టి ఒక
వర్ణించి చెప్పేది కాదు. ఇక్కడ శబ్దమే కూడా పని చేయదు, కానీ వేద ప్రమాణ శబ్దం దీన్ని అర్థం చేసుకోవడానికి పనిచేస్తుంది. అదొక్కటే మనకు ఛాన్స్. అందుకనే చెవు, వినికిడి, ఆ శబ్దము, వేద శబ్దమును వినుట, అది జ్ఞానాన్ని తెలుస్తుంది. శృతి అంటున్నారు, అందుకని వేదాన్ని ఏమంటున్నాం? శృతి. తర్వాత శమిత గుణ వికారం. గుణములు ఇక్కడ ఏమి అన్నీ గుణరహితుడిగా ఉన్నాడు. నిర్గుణ వికారము, గుణ వికారములు ఏమీ లేవు. సత్వ రజస్తమో గుణంగా. అందుకనే భగవద్గీతలో 14వ అధ్యాయంలో గుణాతీత పురుషుడు గురించి భగవంతుడు చెప్తాడు. గుణాతీతుడంటే ఎవరు? జ్ఞాని. 3 గుణాల మధ్యలో ఉన్నప్పటికీ కూడా, 3 గుణాలు తన శరీర ఉపాధులైనప్పటికీ కూడా వాటిని క్రాస్ చేస్తాడు జ్ఞానము చేత. వాటిని తిరస్కరించేస్తాడు, వాటిని లెక్క చేయడు, వాటికి ముఖ్యత్వం ఇవ్వడు. కాబట్టి శమిత గుణ వికారం. అందువలన ఎప్పుడైతే ఈ గుణాలు వికారాలు లేవో, శాశ్వతంగా శాంతముగా ఉన్నటువంటి ఏకం. ఒక్క పదం తీసుకొని చింతించినా చాలండి, ఒక 5-10 నిమిషాలు అట్లా కూర్చొని. ఏమిటది? నేను శాశ్వతుడను అంటే ఏమిటి? ఏ రకంగా? శరీరం శాశ్వతముగా ఉంటుందా? ఉండదు. నాకే ఇప్పుడు వరకు ఈ 60 ఏళ్ళు 50 ఏళ్ళలో అనుభవం వచ్చేసింది. ఏమిటది? నా శరీరము మారుతూనే ఉన్నది. ఎందుకంటే అది 3 గుణాలతో ప్రకృతికి సంబంధపడి ఉన్నది కాబట్టి, అది దాంట్లో వికారాలు వస్తూనే ఉన్నాయి కాబట్టి అది శాశ్వతము కాదే. నా బాల్యావస్థ వచ్చింది పోయింది, నా కౌమారావస్థ వచ్చింది పోయింది, నా టీనేజ్ వచ్చింది పోయింది, నా యవ్వనం వచ్చింది, మధ్య వయసు వచ్చింది పోయింది, ఇప్పుడు జర వచ్చింది, ఇది కూడా పోతుంది. కానీ అది అప్పుడు శాశ్వతము కాదు. కానీ ఇన్ని మార్పులు జరిగినా కూడా నేను అట్లాగే ఉన్నానే. అప్పుడు ఈ నేను అంటే ఎవరు? ఇదో ముందు చెప్పిన శ్లోకాల్లో చెప్పినట్టు ఏకం ఏక నిత్య సార సత్య నిత్య బుద్ధ వస్తు ఏకం. ఈ విధంగా హృది కలయతి విద్వాన్ బ్రహ్మ పూర్ణం సమాధో. తర్వాత శ్లోకంలో సమాహితాంతఃకరణ స్వరూపే విలోకయాత్మానఖండవైభవం విచ్ఛింది బంధం భవగంధగంధితం యత్నేన పుంస్వం సఫలీకురుష్వ. ఓ సాధకుడా, ఓ పురుష. పురుష అంటే ఇక్కడ పురుషుణ్ణి గురించనే కాదు, ఏ ఆధ్యాత్మిక సాధకుడైనా సరే, స్త్రీ కానీ పురుషుడు కానీ, యత్నేన ప్రయత్నము చేత, జాగరూకత చేత, శ్రవణ మననం నిధిధ్యాసముల చేత నువ్వు సఫలీకురుష్వ, నువ్వు సాఫల్యమును పొందు, గమ్యమును, ఈ విషయాన్ని గ్రహించేసే జ్ఞాననిష్ఠుడు అవ్వు ఈ జన్మలోనే, ఎంత తొందరగా, ఇప్పుడే ఇక్కడే అయ్యదుగాక. సఫలీకురుష్వ, సఫలుడు అవ్వు, గమ్యమును చేరు అని చెప్తూ ఎట్లా చేరగలుగుతాడు? ఎవరు ఈతడు, ఈ పురుషుడు? పురుషుడు అంటేనే పూర్ణత్వాతిథి పురుషుడు. పురుషుడు అంటే ప్రయత్నం చేసేవాడు, యత్నము చేత. ఇతడికి యత్నం ఎవరు చేయగలరు? ప్రయత్నం ఎవరు వినరగలరు? వివేక చూడామణిని. ఇన్ని శ్లోకాలు, ఇంత కాలం, ఇప్పటికే దగ్గర 60వ ఎపిసోడ్ అవుతుంది, రేపో ఇవాళో కదా. అప్పుడు సమాహిత అంతఃకరణము ఉన్నవాడు మాత్రమే, అంటే చక్కటి డిసిప్లిన్ ఉన్నవాడు, దీనికి కమిట్ అయినటువంటి వాడు, ఏ కమిటెడ్, సిన్సియర్ అండ్ సీరియస్ సీకర్. ఇది కాంప్రమైజ్ అయ్యేటువంటి వీక్లింగ్స్కి ఈ జ్ఞానం అందదు. ముండకోపనిషత్తు క్లియర్గా చెప్తుంది, నాయమాత్మ బలహీనేన లభ్య. బలహీనులకు ఈ ఆత్మజ్ఞానం తెలియదు, రాదు.
అప్పుడు సమాహిత అంతఃకరణం ఉన్నటువంటి వాడు, ఈ అంతఃకరణ సమాహితంగా ఉండి, అది ఇంకోటి అంటే సమాహితం ఉండే దేని మీద అంతఃకరణం ఎప్పుడు కూడా చింతిస్తూ ఏకాగ్రంగా మర్చిపోకుండా ఎలర్ట్గా ఉంటుంది. స్వరూపే నా స్వరూపం. ప్రతి ఒక్కళ్ళం మనం వాళ్ళ వాళ్ళ శరీరానికి తగినట్లుగా, వాళ్ళ వాళ్ళ ఉపాధి ప్రారంధం కర్మ తగినట్లుగా కొన్ని వ్యవహారాలు అవి జరుగుతుంటాయి. జ్ఞానికి కూడా అంతే. ఆయనకి చుట్టూ ఉండేటువంటి కొన్ని బాధను కలిగిస్తాయి, కొన్ని మంచిని కలిగిస్తుంటాయి. జ్ఞానికి కుటుంబం ఉండొచ్చు, కుటుంబం లేకపోవచ్చు, పిల్లలు ఉండొచ్చు, పిల్లలు లేకపోవచ్చు, ఏదైనా కానీ అవి నాకు ముఖ్యత్వం కాదు. స్వరూపే అంతఃకరణంలో ఎప్పుడు గురువు చెప్పిన ఈ వాక్యాలు పదాలు అవే మెదులుతుంటాయి, అవే అనుకుంటాను. కాబట్టి స్వరూప చింతనలో ఉన్న సమాహితుడు చైతన్యం, సమాహిత అంతఃకరణం ఎక్కడుండాలి? స్వరూపంలో. నేను మళ్ళా ఈ చూడండి, ఈ జ్ఞానానికి వచ్చిన తర్వాత అంతా జరిగేది ఏమిటంటే, ఇక్కడ మళ్ళీ బయట దేనికి ముఖ్యత్వం ఇవ్వటం లేదు. ఈవెన్ రకరకాల దేవుళ్ళ యొక్క రూపాలు, నామాలు, గుళ్ళు, గోపురాలు అవన్నీ తప్ప లేబా అవి మంచివి కాదని చెప్పట్లేదు. అవన్నీ ఆ స్థితులను దాటి వచ్చిన వాడికే ఈ యొక్క వేదాంత ఉపదేశం. అందుకని మీకు అర్థమై నచ్చిందంటే దీన్ని స్వీకరించండి. కానీ దీంట్లో ఇంకా భక్తే లేదా అని అనకూడదు. అసలు నిజమైన భక్తి ఇక్కడే స్టార్ట్ అవుతుంది. నిజమైన భక్తి ఏంటని నిన్న చెప్పాను. ఈ కనిపిస్తున్నదంతా నిజమైన భక్తి ఏంటంటే 24 గంటలు 7 రోజులు మనం అందరం దేవుణ్ణి చూస్తూనే ఉన్నాము. దీంట్లో నీకు సందేహం లేకుండా ఉన్నదంటే నువ్వు నిజమైన భక్తుడవు. సందేహం వచ్చిందంటే నువ్వు ఇంకా మెచ్యూర్ అవ్వాలి అని అర్థం. అర్థమైందా? తర్వాత ఈ అఖండమైనటువంటి వైభవం, వైభవం అంటారే, అక్కడ ఎంత వైభవంగా జరిగిందంటే బ్రహ్మోత్సవాలు, ఆ గుళ్ళో ఎంత వైభవంగా జరిగింది. ఏమిటి వైభవం? లోకంలో ప్రపంచంలో నీ యొక్క వైభవం తెలుసా? నువ్వు అనంతుడివి, నువ్వు నిత్య ప్రకాశస్వరూపుడివి, సర్వమునకు ఆధారభూతుడైనటువంటి స్వరూపుడివి, ఆత్మవు నువ్వు. విలోకయ ఆత్మాన అఖండ వైభవం, ఆత్మవుడి యొక్క అఖండ వైభవం. అందుకని ఈ వైభవం ముందు ఇంకా మరి ఏ వైభవాలు నిలవవు. నువ్వు ఎంత పెద్దగా ఎట్లా చెప్పు, ఆ కథలు చెప్పు, ఈ కథలు చెప్పు, ఆ పురాణాల్లో చెప్పు, ఈ దేవుని గురించి చెప్పు, ఏ దేవుని గురించి అని చెప్పు, అఖండ వైభవం అనేటువంటిది నిత్యం ఆనంద స్వరూపండి. ఇంకేం రావాలి? ఏం కావాలి? అక్కడ పూజలు బాగా జరుగుతుంది. నిత్యోత్సవ, పక్షోత్సవ, పొద్దునుంచి రాత్రి దాకా 5 కాలాలు 6 కాల పూజలు, అప్పుడి ఇప్పుడు చాలా చాలా ఇవన్నీ పెట్టి, ఆ బంగారాలు, ఈ వజ్రాలు, ఈ వైడూర్యాలు, అన్నీ పదార్థాలు, పదములు అన్నీ కూడా మాయలో మిథ్య లేనివి. వాటికి ముఖ్యత్వం ఇస్తూ నువ్వు ఇంకక్కడే ఉండిపోయినావంటే ఇంకా నువ్వు కొంచెం ఎదిగి పైకి రావాలి. అందుకని ఈ జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత మనల్ని ఏది దుఃఖపరచదు. మనం దేన్ని నిరాకరించట్లేదు, దేనిని స్వీకరించట్లేదు. ఇక్కడ గొప్పతనం ఏంటో తెలుసు అద్వైతంలో? మనకు అందరూ అన్నిటినీ మనం యాక్సెప్ట్ చేయగలం. కానీ అద్వైతులైనటువంటి వాళ్ళు వేరే ఇంకొక మార్గాలు వాళ్ళు అన్నిటినీ యాక్సెప్ట్ చేయలేరు. అందుకని వేదాంతికి, జ్ఞానికి దేనితోటి తగాదా, పోట్లాట, భేదం లేదు. ఎందుకంటే భేదమే చూడడు ఇతడు. అర్థమైందా? కానీ భేదాలు మాట్లాడుతూనే ఉంటారు వేరే వేరే వాళ్ళందరూ. అభేద వస్తువుని గురించి తెలుసుకున్న తర్వాత భేదం ఎక్కడ మాట్లాడతాం? భేదాలన్నీ ఎక్కడున్నాయి? అనాత్మలో ఉన్నాయి, అన్రియల్ వరులలో ఉన్నాయి, నీలో లేవే. అఖండ వైభవం. అప్పుడు భవబంధ గంధితం, ఈ సంసారమనే గంధము చేత, వాసన చేత పూయబడినటువంటి ఈ బంధం ఉంది చూసావా, దాన్ని ఈ భావన చేత విచ్చింది, దాన్ని కట్ చేసేయి, తుడిచేసుకో, కడిగేసేయి.
ఇక్కడ గంధితం, గంధం అంటే ఏంటి? వాసనలు. జనరల్గా మనం మామూలు ముక్కుకు తెలిసే వాసన గురించి కాదు. ఆ? వాసనలకి మరొక పేరు గంధితం, గంధములు. మనసులో వాసనలు అని చెప్పాం, ఇంతకుముందు మాట్లాడాం. సో ఈ మనిషి మనందరం ఒక్కొక్కరు రకరకాల వాసనలను, ఈ ప్రపంచ విషయాల గురించి విషయ వాసనలు, ఆ అలవాట్లు, పొరపాట్లు, వాటన్నింటిని పెట్టుకొని అది ఒక ఇంప్రింట్ అయిపోయి వాసనగా మారుతుంది. ఇంకా దాన్ని వదలాలంటే చాలా కష్టం. అందుకని సన్యాసి అంటే ఏమిటి? అన్నిటిని సర్వమును వదిలేస్తాడు. సర్వమును వదిలేస్తాడు. ఎందుకంటే సర్వం అనేవి అసలు అన్ని లేవు కదా. నువ్వు ఏది ఒక్కటి పట్టుకున్నా కూడా నువ్వు పూర్ణత్వమును మోక్షమును పొందలేవు. చూసారా? అన్నిటినీ వదిలేసారు మొత్తం. అందుకని నిజమైన ఆధ్యాత్మిక జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. యూ వోంట్ గెట్ ఎనీథింగ్. మిగతా కర్మకాండ, ఉపాసనకాండ, యోగా, వాటన్నిటిలో కూడా ఏదో నీకు వస్తుంది అని చెప్పి ఆశ. అంటే ఏంటి? యూ బికమ్ దిస్ అండ్ యూ విల్ గెట్ ఇట్. ఈ బికమింగ్ అంటేనే సంసారం. అందుకని బికమింగ్ ప్రాసెస్ లేదు. భవగంధం. భవ అంటే బికమింగ్ అండి. బికమింగ్ లేదు, బీయింగ్ మాత్రమే. ఉండు, నువ్వు నువ్వుగా ఉండు, నువ్వు ఏది అవ్వక్కర్లేదు. ఇది ఒప్పుకుంటే నీకు ఈ జ్ఞానం పూర్ణమై ఫలిస్తుంది. ఏదైనా అవ్వాలి నేను అన్నావంటేనే ప్రాబ్లం. ఎందుకు? అవ్వాలంటే మళ్ళీ ఏదో చేస్తావు, మళ్ళీ ఏదో చేసావంటే పుణ్యపాపాలను సేకరించుకుంటావు, మళ్ళీ కర్మబంధంలో చిక్కుకుంటావు. అప్పుడు ఇంకా మోక్షం ఇప్పుడు కావాలంటుంటే వేదాంతం పోస్ట్ పోన్ చేయదు. మోక్షాన్ని, నీ బంధ నివృత్తి ఇప్పుడు ఇక్కడే గుర్తించు, అప్పుడు జీవన్ముక్తుడు వైపు. అందుకని వాసనలన్నీ కడిగేయాలంటే ఈ ధ్యాన చింతనయే, ఈ బ్రహ్మచింతనయే వాసనలన్నింటినీ కడిగేస్తుంది. దీంట్లో ఒక సందేహం కూడా లేదు, డౌట్లెస్లీ. ఆ తర్వాత శ్లోకం 413లో సర్వోపాధి వినిర్ముక్తం సచ్చిదానందమద్వయం భావయాత్మానమాత్మస్థం నభూయ కల్పతే ధ్వనే. ఈ విధంగా చూశారు ఇక్కడ చెప్తున్నారు. అందుకని లాగి చెప్తున్నాను బాగా దీర్ఘంగా. సర్వ ఉపాధి వినిర్ముక్తం అంటే ఏంటి? దాంట్లో దేనికి ముఖ్యత్వం ఇవ్వకూడదు, నీ స్వరూపంకి తప్ప. హోల్డ్ ఆన్ టు యువర్ సెల్ఫ్. దేని మీదైనా ఆధారపడ్డావంటే, ఈవెన్ శాస్త్రము, గురువు, ఈశ్వరుడికి మీద కూడా ఈ జ్ఞానమును పొందుట వరకు, ఆ తర్వాత ఇవి కూడా డ్రాప్ అయిపోతాయి. చూసారా? ఇది వేదాంతం మాత్రమే ధైర్యంగా చెప్పగలదు, మిగిలిన ఎవ్వరూ చెప్పలేరు. ఈశ్వరుడు, గురువు, శాస్త్రం కూడా లేకపోతే ఎందుకు ఆయన నిర్వాణ షట్కంలో శంకరాచార్య రాస్తారు, న వేదాన యజ్ఞా న బంధుర్ న శిష్య న గురుర్ న శాస్త్రం న శాస్త. అన్నిటినీ అదే ఉపాధి నిర్ముక్తం. నా కులము, గోత్రము, జాతి, అది ఇది అన్నిటిని వదిలేసే. అన్నిటిని ఎప్పుడైతే వినిర్ముక్తం అవుతాడో, వినిర్ముక్తం అవ్వటం కాదు ఇక్కడ, ఈ సచ్చిదానంద స్వరూపమైనటువంటి అద్వయమైనటువంటి నీ నిజస్వరూపము, ఏ ఉపాధికి నిజంగా దానితో సంబంధం లేదు. తెలుసా? ఇప్పుడు కళ్ళు చూస్తున్నాయండి. కళ్ళు చూస్తడం అంటే ఏంటి? విజన్ అనే శక్తి. ఇప్పుడు ఆ కళ్ళు చూస్తున్నాయి అనేటువంటి ఆ పవర్ ఉంది చూసారా? మనం ఆ పవర్ని గురించి ఎప్పుడు చింతించాం. ఈ గోళకాలలో, ఈ ఇన్స్ట్రుమెంట్లో ఏర్పడిన లోపాలని ఇవినే తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఆ చూచుట అనే శక్తి, కళ్ళున్నాయి సరే ఇన్స్ట్రుమెంట్, కానీ చూడటానికి శక్తి ఏంటి? నిద్రలో చూడట్లేదే. కళ్ళు మూసుకుంటే చీకటి ఉంది, చీకటిని కళ్ళ చూస్తున్నాయి, కళ్ళు చీకటిని చూడలేవు. ఇప్పుడు నాకు చీకటి తెలుస్తుందంటే కాన్షియస్ మూలంగా, చైతన్యం మూలంగా నేను గుర్తిస్తున్నాను. అప్పుడు ఆ కళ్ళు చూస్తున్నటువంటి ఆ శక్తి,
చూపు, విజన్ అనే శక్తి ఉంది చూసారా, అది అసలు దేనితోటి దానికి బంధం లేదు. చూసారా, వేదాంతం అక్కడి నుంచి ప్రారంభించాలి. ఇది ఒకసారి మాట్లాడిన ఇంతకుముందు ఇంద్రియముల దగ్గర నుంచి చూడాలి. అలా చూస్తూ వచ్చామంటే ఇన్ని రకాల రంగులు చూస్తున్నదండి కళ్ళు. దానికి కారణం విజన్ శక్తి, చూపు శక్తి. చూపు శక్తికి దేనితోటైనా వీటితోటి అటాచ్మెంట్ ఉందా? నల్ల రంగు, తెల్ల రంగు, పింక్ రంగు అని ఏ రంగు అయినా కానీ, ఏ రూపమైనా ఏ వర్ణమైనా సరే, విజన్ జస్ట్ వాటిని అట్లా తెలియపరుస్తుంది. కానీ దేనితోటి సంబంధం లేదు. ఇట్ ఎక్స్ప్రెసెస్, కానీ ఇట్ నెవర్ గెట్ అటాచ్డ్. ఈ విధంగా అన్ని ఇంద్రియాలను గురించి చింతించండి. అప్పుడు సర్వ ఉపాధి నిర్ముక్తం అంటే అర్థం అది. సచ్చిదానంద అద్వయం. ఇట్లా ఇట్లా భావించు. ఇక్కడ నీ హృదయమునందే, నీ మనసు చేతనే, నీ బుద్ధి అందే నువ్వు ఇట్లా చింతించి నిర్ణయించి నిష్ఠుడు అయిపోయినావంటే నీకు మరలా ఇంకా పుట్టుట అనేటువంటి, అంటే రాబోయే విదేహముక్తి కూడా చెప్పేస్తున్నారు. ఇప్పుడే ముక్తుడివి, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక శరీరం వచ్చి నువ్వు ఈ సంసారంలో మళ్ళీ ఈ విధంగా ఇట్లా కష్టపడటం, దుఃఖపడటం అనేటువంటిది లేదు. మరొక శరీరం పొందావంటే అఖండమయంగా ఉండాల్సిన వాడు నువ్వెందుకు ఈ శరీరంలో లిమిటెడ్ అవ్వాలి? నువ్వు లిమిటెడ్ అని అనుకుంటూ నువ్వు కర్మలు చేసుకుంటూ మళ్ళీ బంధించబడుతున్నావు. వదిలేసే అన్నీ. నువ్వు ఇప్పుడు ముక్తుడివి, ఆ తర్వాత కూడా ఇంక నువ్వు ముక్తుడివే, నీకు దేహం రాదంటున్నారు. కాబట్టి పర్సెప్షన్స్ తర్వాత శ్లోకాలలో వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే, ఇప్పుడుతోటి ధ్యాన విషయం అయిన తర్వాత ఇప్పుడు 414లో నుంచి 418 వరకు ఈ పర్సెప్షన్స్ అవి ఏర్పడతాయి. కళ్ళు చెప్పాను. ఇప్పుడు కళ్ళు చూస్తే నా రూపం, వర్ణం, పర్సెప్షన్. శబ్దం, చెవులు వింటుంటే శబ్దాల యొక్క పర్సెప్షన్ అంటారు దాన్ని. 5 ఇంద్రియాలు, 5 రకాల పర్సెప్షన్లు. ఈ పర్సెప్షన్లు ఏర్పడుతుంటే వాటికంటూ ఏమి అటాచ్మెంటు, బాధ, కష్టం, దుఃఖం, సంసారం లేదు. ఈ సూడో కల్పించబడ్డ జీవభావ అహంకారి అయినటువంటి ఇతడు దుఃఖపడుతున్నాడు. నిజంగా చూస్తే సైంటిఫికల్లీ, వేదాంతిక్ సైన్స్ ప్రకారం ఏ ఇంద్రియము బంధించబడలేదు, మనస్సు బంధించబడలేదు, బుద్ధి బంధించబడలేదు. కానీ ఆ బుద్ధిలో ఏర్పడినటువంటి ప్రతిబింబమైన నేను అని అహంకార చిన్న ఐ ఉంది చూసారా, ఆ చిన్న ఐ అల్పమైనది అహంకారం. నాకు కావాలి, ఇది దుఃఖాన్ని పొందుతున్నదే. కానీ నిజంగా చూస్తే ఇక్కడ దేనికి అటాచ్మెంట్ లేదు, దేనికి బంధం లేదు. పర్సెప్షన్లన్నీ ఏర్పడుతున్నాయి. నువ్వేం చేయాలంటే ఈ పర్సెప్షన్ల ద్వారా ప్రొజెక్షన్లు చేయటం మానేసేయి. పర్సెప్షన్స్లో ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే ఈశ్వరుడు యొక్క సృష్టి. మరి ప్రాబ్లం ఎక్కడుంది? ప్రొజెక్షన్, జీవుడు చేసే ప్రొజెక్షన్. ఈతడు చెడ్డవాడు, ఈమె మంచిది, ఇది అందంగా ఉంది, అది అందంగా లేదు, అది నాకు నచ్చింది, ఇది నచ్చలేదు. ఇట్లా దీని పేరు ప్రొజెక్షన్. ఎందుకు నువ్వు ప్రొజెక్ట్ చేయాలి? ప్రొజెక్షన్ అంటే కల్పన. ఇట్లా కల్పించడం. నీ ప్రొజెక్షన్లే నీకు ప్రాబ్లం, నీ పర్సెప్షన్ నీకు ప్రాబ్లం కాదు. ఇది చాలా లోతుగా చింతించి ఆలోచించవలసిన విషయం. అర్థమవుతున్నదా మీకు? ఇది అర్థం కావాలి. ఇక్కడ పదాలు సంస్కృతం ఏవో చెప్తూ వస్తున్నాను వివరించి. ఎసెన్స్ ఏమిటంటే, ఇక్కడ సర్వ ఉపాధి వినిర్ముక్తం సచ్చిదానందం అద్వయం అంటే ఏవో పదాలు డిక్షనరీలు చూస్తే అట్లా ఉంటాయి. ఇది అర్థం చేసుకోండి. ఈ ప్రాసెస్ పర్సెప్షన్లో ప్రాబ్లం లేదు. లెట్ ద పర్సెప్షన్స్ హ్యాపెన్. కళ్ళు ఉన్నాయి, కళ్ళు తెరిస్తే రూపాలు, నామాలు తెలుస్తాయి, వర్ణాలు. దాంట్లో తప్పే ఉంది? పాపం ఉందా? ఇప్పుడు చూశానండి, ఒక వస్తువును చూశాను, దీన్ని చూడటం చేత దీంట్లో చూసి అంతే, దీంట్లో మెరిట్, సిన్ ఏమి లేదు. కానీ ఇది చూశాను,
ఇది నాకు బాగుందన్నాను, ఇది నచ్చింది అనుకున్నాను, ఇది ఎట్లా అయినా సరే తెలియకుండా అయినా సరే ఎవరు చూడకుండా దొంగిలించాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ప్రొజెక్షన్లో పాపాలు వచ్చేస్తాయి, అన్నీ సిన్ను మెరిట్ అవుతాయి. అందుకని యాజ్ ఇట్ ఈజ్ లైఫ్ అట్లా జరుగుతుంటే, ఇప్పుడు గాలి లోపలికి తీసుకోవడం, గాలి వదలటం వల్ల దాంట్లో మెరిట్ లేదు, సిన్ను లేదు. లోపలికి ఆహారాన్ని తీసుకుంటాం, అది డైజెస్ట్ అయితే మెరిట్, అది డిసెంట్రీ బయటికి వెళితే డిమెరిట్. శరీరానికి సంబంధించినంత వరకు, ఈ ప్రకృతికి సంబంధించిన మెరిట్ డిమెరిట్ కూడా లేదు అక్కడ. ఇది మన ప్రొజెక్షన్. చూసారు ఎంత ఇంపార్టెంట్ అది. అందుకనే వికల్పములు వికల్పాలకు మరొక పేరు ప్రొజెక్షన్లు. ఆ ప్రొజెక్షన్లని వదిలేసేయాలి. ఈ టాపిక్ని మనం రేపు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.